ఇక్కడికి వస్తే తెలుస్తాయి ఎట్లా వస్తాయి అనేది. ఇక్కడికి రావాలంటే తల మీద గ్రహాలు పోవాలా ఉండాలా? వచ్చిన మనం కూడా డెఫినెట్గా మేము అందరం ఇక్కడి నుంచి డెవలప్ అయ్యాం. సో ఇప్పుడు దగ్గర మన అసోసియేషన్లో ఒక 400 మంది కార్ సెలెక్ట్ అయ్యారు. అందులో ఒక 60-70 మంది కార్లు కొనుక్కొని తిరుగుతున్నారు పేద బిడ్డలు. 400 మంది సెలెక్ట్ అయ్యారు. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ 400 కార్లు రోడ్ల మీద తిరుగుతాయి. ఊహించినటువంటి మార్పు చిన్న స్థాయిలో వచ్చిన వ్యక్తులు అందరూ కూడా బేబీ మేడం కానీ మన ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ ఈ హాల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళకి ఇదే మాట చెప్తున్నాం, మేము ఎస్టీజీని బిలీవ్ చేసి వర్క్ చేయండి, డెఫినెట్ గా మన అందరం ఫ్యూచర్ లో మారబోతున్నాం, లక్షలు సంపాదించబోతున్నాం అని చెప్పినాం. కోర్టుకు వస్తాయని చెప్పలే, ఈ కోర్టుకు వస్తాయనుకున్నాం వాళ్ళు అప్పుడు చెప్తే. ఇప్పుడు కోర్టు వచ్చినే రాలేదు. చాలా మంది మన టీంలో కలవకపోతుగా మారుతాం. నిజంగా ఇక్కడ పాత ఎస్టీజీ వాళ్ళు వస్తున్నారంటే ఈ ప్లేస్ ఒక తల్లిగారింటికి పోయినట్టుగా అనిపిస్తుంది. ఒక గోడ బయట అంత హ్యాపీగా అనిపిస్తున్నారు. ఇక్కడ ఎంతో తెలియదు, అంత కనెక్ట్ అయిపోయినాం. సో చాలా హ్యాపీగా ఉంది ఎస్టీజీ కంపెనీ. నేను కూడా ఒక పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాను ఈ కంపెనీ. ఎస్టీజీ లేకపోతే నాకు చిన్న జీవితం, ఒక 30-40 వేలు సంపాదించుకునే లైఫ్, బ్యాంకులో బ్యాలెన్స్ పెద్దగా ఉండేది కాదు. కానీ ఎస్టీజీ ద్వారా ఇంతమంది గౌరవం, అభిమానం ఇవన్నీ దేవుడు రాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను పోయి సెలెక్ట్ చేసి తెచ్చుకున్నది కాదు, ఇది దేవుడు మన ఇంటికి పంపించాడు. దయచేసి దీన్ని అందరూ కూడా దీని యొక్క గొప్పతనాన్ని గుర్తించి మనం సక్సెస్ అవుతూ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి. ఇదేదో మన స్వార్థంగా మనం ఒక్కరే అయ్యేది కాదు. మనం ఎదిగామంటే మన చుట్టూ ఒక 10 మంది ఆటోమేటిక్గా. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమే కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అందరికీ మోస్ట్లీ తెలుసు. 21 years కంప్లీట్ అయింది. ఇందులో డిస్ట్రిబ్యూటర్ ఐడి ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. స్టార్టింగ్ లో సక్సెస్ కాలంలో ఫ్రీగా ఇవ్వచ్చు, ఇప్పుడు ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు కంపెనీ, కానీ ఫ్రీగానే ఐడి ఇస్తుంది. దగ్గర ఒక 4-5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్ ఉండాలని ఎఫ్టీ గారు చెప్తున్నారు. 4-5 కోట్ల మందికి ఒక 1000 ఐడికి ఒక 1000-2000 వసూలు చేస్తే చాలా డబ్బు వచ్చేది 20 సంవత్సరాలకి. ఫ్రీగా ఐడి ఇస్తుంది. ఎవరిని కొనమని చెప్పట్లేదు. వ్యవసాయానికి సంబంధించి మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్కి సంబంధించి ఉన్నాయి, ఇంట్లో వాడుకుంటే ఎవరికి ఏ అవసరం ఉంటే చాలా మంది రైతులు ఎకరాకు వాడమని చెప్తున్నారు. మేము అడ్వైస్ ఎకరాకు వాడి రిజల్ట్ వచ్చి 10, 20, 30, 40, 50 ఎకరాలు వాడే రైతులు కూడా మీరు కొత్తగా వచ్చుంటే మీరు కూడా ఒక ఎకరాకే ట్రై చేయండి. 1000-10,000 పెట్టుబడి పొలాలకి. ఎస్టీజీ కంపెనీ ఏం చేస్తుంది, రైతులకు మంచి చేస్తుంది డైరెక్ట్గా. కొంతమందికి ఎంత ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి, కష్టపడే వాళ్ళకి డబ్బు వస్తుంది. సో వెస్టీజ్ అంటే నాకు తెలిసి ఒక మంచి విషయం, మనం తెలుసుకొని తెలియని వాళ్ళ దగ్గరికి పోయి చెప్పడమే వెస్టీజ్ అంటే. ఏమన్నా ఇరికించి కట్టించి మోసం చేసేది ఉందా? మంచి విషయం. చాలా మంది బయట వెస్టీజ్ యొక్క గొప్పతనం తెలియక మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. మీటింగ్ అంటే సతాయిస్తున్నారు, రావట్లేదు తెలియక. సో అలాంటి వాళ్ళందరూ కూడా మనం ఓర్పుతో సహనంతో ట్రైనింగ్ తీసుకున్న మన దగ్గర వర్క్ ఉండాలా లేదా? ఒక్కసారి నో అంటే వదిలిపెట్టద్దు, ప్రేమతో ఒకసారి అడగండి. 10 సార్లు నో అన్నా వదిలిపెట్టద్దు, 100 సార్లు నో అన్నా వదలబొమ్మాలి. ఎందుకు? తల ఉంచి మొక్కకు నీళ్లు పోస్తే పెరిగి పెద్దయి తల నుంచి ఫలాలు ఇస్తుంది రాబోయే రోజుల్లో మనం ఇచ్చిపోతున్నాం. అలాంటి ఒక మొక్కను జాగ్రత్తగా పెంచుకోవాలా లేదా? ఈరోజు నో అంటున్నారంటే తెలియక నో అంటున్నారు. ఇలాంటి క్యాంప్ వస్తే మాత్రం లేదా? ఎంఆర్ఓ సైతం వచ్చిన రోజు ట్రైనింగ్ తీసుకుంటాం మన దగ్గర, అవునా కదా? ఇంత గొప్ప అసోసియేషన్ నీ దోస్తుకో నీ అమ్మకో నీ అక్కకో తెలియక నో అంటున్నారు. వాళ్ళని కూడా మనం ఏదో ఒక రోజు పోయించాలి. నేను స్టార్టింగ్ లో చాలా మంది చెప్పారు అలా, నేను ఏ రోజు వాళ్ళ మీద ఫీల్ అవ్వలే, తెలియక రావట్లేదు వాళ్ళు. లేకపోతే తల మీద శని గ్రహాలు ఉన్నాయి పాపం, ఏదో ఒక రోజు ఆ గ్రహాలు పోతే వాళ్ళు కూడా వస్తుంది. అలా ఓపికతో మాట్లాడితే నా మిత్రుడు ఒక అతను నాకు 10 లక్షలు చెప్పు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చింది. ఏదో ఒక రోజు తప్పకుండా ఏదో పవన్ కళ్యాణ్ అనుకున్నాడు కదా, రానుకున్నారా రాలేనుకున్నారా రావటం పక్కని మీకు దోస్తు కూడా పక్కా ఏదో ఒక రోజు వస్తాడు వేసి చేసుకోండి. మనం నిలబడి ఉండాలి, అవునా? ఈ రోజు నో అన్న వాళ్ళందరూ మన శత్రువులు కాదు, వాళ్ళు ఏదో ఒక రోజు వస్తారు. సో ఆ మైండ్ సెట్ తో అలవర్చుకోండి. లీడర్ మైండ్ సెట్ ఉండాలి ఇక్కడ. లీడర్ ఎప్పుడు కూడా జర దూర దృష్టితో ఆలోచిస్తాడు, అవునా కాదా? ఇప్పుడు మనందరికి కూడా లీడర్ మైండ్ సెట్ రావాలి. కార్యకర్త ఏం చేస్తాడు, ఏ పార్టీ వాళ్ళు
పైసలు ఇస్తే ఆ పార్టీ ఓటు చేస్తాను. అవునా కదా? 500 ఈ పార్టీ కార్డు తీసుకుంటాడు, ఇంకో పార్టీ కార్డు కూడా 500 వెయ్యి తీసుకుంటాడు. నాయకుడు ఎట్లా తీసుకుంటాడా? నాయకుడు తీసుకుంటే 1 లక్ష 2 లక్షలు తీసుకుంటాడు, కానీ వేలు తీసుకోడు. మనందరం కూడా నాయకుడు బాగా ఆలోచించండి. నెక్స్ట్ ఇయర్ 1 లక్ష కొట్టాలి, ఇది నాయకుడు మైండ్ సెట్. చాలా మంది తెలిసి తెలియక నేను ఇద్దరు జాయిన్ చేసినా నాకు ఎంత వస్తుంది అంటున్నాడు. నేను అన్నా బుక్ క్యాంప్ కూడా నీకు తెలుస్తుంది, నువ్వు కార్యకర్త మైండ్ సెట్ లో ఉన్నావు. ఒక రైస్ ప్రాణాలు కొన్నా నాకు ఎంత పడతాయి అకౌంట్ అంటున్నాడు. ఏం పడతాయి? ఇది ఎవరు మైండ్ సెట్? నాయకులు ఆలోచిస్తున్నా 1 ఇయర్ పని చేస్తే తర్వాత నాకు ఎంత వస్తుందని ఆలోచిస్తున్న వాళ్ళే నాయకులు. ఎస్సీసీకి నాయకులే కావాలి. ఫ్యూచర్ చూడండి, నెల పని చేసి ఎంత వస్తుంది, 2 నెలలు పని చేసి ఎంత వస్తుంది అనేది కానీ బిజినెస్. అది ఆలోచన మార్చాలి. ట్రైనింగ్ వితౌట్ ట్రైనింగ్. మన ఎక్కడ నేను వాట్సాప్ చూసా, ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి నీళ్ళ మీద పడుకున్నాడు, ట్రైనింగ్ లేని వ్యక్తి ఎక్కడ పడుకున్నాడు? మరగయ. అందుకే ఈ ట్రైనింగ్ 2 days మీకు ఇక్కడ వాతావరణం సహకరించుకున్నా, ఫ్యాన్లు లేకపోయినా మీరందరూ కొంతమంది ఇంట్లో ఏసీ వేసుకుని పడుకుంటే ఎవరు ఉండొచ్చు మేబీ, కానీ ఇక్కడ అందరూ సమాన నెలకు 10-12 లక్షలు తీసుకునే వ్యక్తి అయినా డిస్ట్రిబ్యూటర్ అయినా అందరం ఒకటే భావన నింపాలని మేము అందరం కూడా ఇక్కడే కూర్చొని అందరం కలిసి వర్క్ చేస్తాం. సో ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే గ్యారెంటీగా జీవితం ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాం. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న 1000 మంది ఈరోజు మారేదా లేదా? సో దీంట్లో కూడా చాలా అదృష్టం ఇస్తుంది కంపెనీ దొరకటం. ఇంకో గొప్ప విషయం ఏంటి సార్, ఎందుకంటే ఈరోజు మనం పని చేస్తే లాభం వస్తుంది. నువ్వు 10 జాబ్ చేసిన ఒకటివే, 10 సంవత్సరాలు చేసినా ఒకటివే, 15 సంవత్సరాలు చేసినా ఒకటివే. 10 సంవత్సరాలు జాబ్ చేసాక ఒక 2 నెలలు రెస్ట్ తీసుకుంటాను, శాలరీ వస్తుందా? ఇక్కడ 1 year చేయండి లేదా 2 years చేయండి సార్, టీం వచ్చేదాకా లీడర్షిప్ క్వాలిటీస్ పెట్టుకోండి. చిన్న చిన్న ఏమన్నా మన దగ్గర ఉన్నటువంటి ఈగో కానీ, ఈర్షలు కానీ, ఓవర్ థింకింగ్ కానీ, ఓవర్ బిల్డప్ కానీ నాకు అంతా తెలుసు. ఇప్పుడు ఇలా ఎవరైనా అడగండి, అంతా తెలుసు అంటారా? ట్రైనింగ్ తీసుకోవాలి. అదే బయట ట్రైనింగ్ లేక కాడికి పెడితే నాకు ఇట్లాంటి మస్తు తెలుసు, వాళ్ళని కూడా తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పిద్దాం. అవునా కదా? అందరం తెలుసుకొని నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. మనలో ఉన్నటువంటి తెలిసి తెలియకుండా మన మనుషులు చిన్న చిన్న ఉంటాయి, కొంచెం క్వాలిఫికేషన్ ఉంటేనో కంపల్సరీ కార్ సెకండ్ హ్యాండ్ కార్ ఉంటే నాకు దోపలేదు మైండ్ సెట్ కొంచెం మార్చుతాం. ఒక సెకండ్ హ్యాండ్ కారు లేదా ఒక చిన్న కారులో ఉంటే ₹1,00,000 కారు ఉండేవాళ్ళు ప్రెస్టీజ్లో, ₹1,00,000 కారులు ఉండేవాళ్ళు లెక్కలేనంత మంది. ప్రెస్టీజ్ చాలా మందికి చిన్న కంపెనీ అనుకుంటున్నారు, అవగాహన లేక, వాళ్ళు తప్పు కాదు తెలియక, లేదా ఈ యొక్క ఆటలకు ఎత్తిపోతారు అంటున్నారు. ఎందుకు? గతంలో కొన్ని కంపెనీలు పోయి ఉన్నాయి కాబట్టి ఇది కూడా అలా వస్తుంది. అలాంటి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి మీటింగ్ ఇప్పిస్తే వాళ్ళు కూడా చేయలేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఒక పరిగెత్తుకుంటా కరెక్ట్ తీసుకొని రాలా వచ్చిరా ఇల్లు మోనార్లే అది పక్కా చెప్పి కట్ చేసి కట్టెలు చూడు, ఆ కట్టెలతో కట్ చేస్తే ఎన్ని చెట్లు ఎన్ని సక్కన నిలబడి వాళ్ళ పైసలు. అది ఎట్లా ఇది ఎట్లా డూమ్ డామ్ ఫ్యాన్ లేదు, మా పైసలకి ఈ అన్నమే పెడతారా, ఈ కనీసే పెడతారా ఒకప్పుడు. ఇప్పుడు ఉంటే మంచిది, లేకుంటే మరీ మంచిది అంటారు. కొన్నేళ్ళు చెప్తున్నాం, జనాలు ఎక్కువ సార్ కనీసం ఏమవుతూ ఓన్లీ సాంబార్లు అన్నం కలిపి తిరుపతిలో పెట్టుకుంటూ పెడతామంటే రెడీ సార్ అంటున్నారు. తింటానికి కాదు మనం వచ్చింది, ఏసీలో కూర్చోడానికి కాదు. 1 year తర్వాత మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, మనం లేకుండా మన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదు. దానికోసం